నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వరద బాధితులకు అండగా ఉండేందుకు క్షేత్రస్థాయిలోకి సీఎం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఉధృతంగా కొనసాగుతున్న వరద. 23 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల. నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో విషాదం. పాఠశాల బస్సు కింద పడి 4 ఏళ్ల చిన్నారి జస్మిత మృతి. జీఎస్టీ సంస్కరణలతో భారీగా తగ్గనున్న వస్తువుల ధరలు. దిగిరానున్న పాదరక్షలు, వస్త్రాలు, పాల ఉత్పత్తుల రేట్లు. వరదలతో ఢిల్లీలో దారుణంగా మారిన పరిస్థితి. యమునా నది పోటెత్తడంతో జల దిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు. సర్వం కోల్పోయిన కామారెడ్డి జిల్లా వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలవనుంది. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. వరద ధాటికి కోతకు గురైన రోడ్లు, వంతెనలు, పంట పొలాలను పరిశీలించనున్నారు. కామారెడ్డి పట్టణంలోని బాధితులతో స్వయంగా మాట్లాడి వారికి భరోసా కల్పించనున్నారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కోలుకోలేని దెబ్బతీశాయి. అత్యధిక వర్షపాతంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. పలుచోట్ల రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోగా విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది. వరద ధాటికి వేలాది ఎకరాల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరగా అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. గోదావరి తీర ప్రాంతాల్లోని పంట చేలల్లో ఇసుక మేటలు వేయక బండరాళ్లు వచ్చి చీరాయి. అసలే పంట పూర్తిగా కోల్పోగా మళ్లీ సాగు చేయరాని విధంగా పొలాలు మారడం అన్నదాతలకు శాపంగా మారింది. కామారెడ్డి కకావికలమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి లింగపేట మండలం లింగంపల్లి కుర్దుకు చేరుకుని వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వంతెన పరిశీలిస్తారు. ఆ తర్వాత బుడిగిడి గ్రామంలో వరద ధాటికి దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించనున్నారు. కామారెడ్డి పట్టణంలోని రోడ్ల పరిస్థితిపై ఆరా తీసి జీఆర్ కాలనీలో పర్యటించనున్నారు. వరద బాధితులతో స్వయంగా మాట్లాడి వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా కల్పించనున్నారు. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత పట్టణంలోని కలెక్టరేట్లో వరద నష్టంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కుండపోత వర్షానికి జిల్లాలో జరిగిన నష్టంపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. కామారెడ్డిని వరద ముంచెత్తడానికి గల కారణాలపై ఆరా తీయనున్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను సీఎం తిలకిస్తారు. అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. వరద తీవ్రతకు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకుని న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. నష్టమైంది సార్. ఇక్కడ మొత్తం ముత్తల ప్రాజెక్ట్ అయిపోయి 1 ఎకరాల భూమి ఇండ్లలో వచ్చిన నీళ్ళన్నీ మొత్తం అంతా అందరం చంద్ర అయిపోయినాము. మాకు ఎక్కడ గోస లేదు. గవర్నమెంట్ మీరు దయచేసి మాకేదైనా సాయం చేయాలా, దాని గురించి మీరు కొంచెం ఆలోచించుకోవాలా, పట్టించుకోవాలా సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక్కడ చెరువు తెగిపోవడం వల్ల అన్ని బ్లాక్ అయినాయి. ఇప్పుడు బ్రిడ్జ్ కూడా బ్లాక్ అయ్యి ఇక్కడ ఇది కూడా మంచి కొట్టుకుపోయింది. ఇప్పుడు దాదాపు ఇది ఇక్కడ భూమి అంటే బిగాన 50 లక్షలు ఉంటుంది. 4.5-5 ఎకరాలు కొట్టుకుపోయింది. ఎట్లయినా ఎంఆర్ఓ మేడం కానీ సార్లు కానీ అని అందరు వచ్చి ఇది చూసి పరిష్కారం చేయాలా. మా బాధలు అనేది మాకేమో జాబ్ లేదు, ఏం లేదు, కనీసం మంచినీళ్ళు కూడా లేవు. మేము ఏదైనా వేరే కాడ ఏదైనా కైకిలు చేద్దామంటే కైకిలు కూడా వాళ్ళు మాకు పిల్లరు. మాకు చెప్పడానికి మాటలు వస్తలేవు సార్. వేరే ఏ దారి లేదు. పొలం ఇది
చేద్దామంటే ఏం లేదు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన కుంభవృష్టితో వచ్చిన వరద ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులకు కన్నీరు మిగిల్చింది. చెరువులు తెగిపోయి ఒక్కసారిగా ముందుకొచ్చిన వరద వేలాది ఎకరాలను తుడిచిపెట్టి కోలుకోలని దెబ్బతీసింది. పంట పొలాల్లో ఎటుచూసిన ఇసుక మేటలు, రాళ్లు, రప్పలు దర్శనమిస్తున్నాయి. తమ జీవనాధారమైన పంట పొలాలు ఇసుక మేటలుగా మారాయని పొలాల సరిహద్దులు తెలియక కర్షకులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతులను నిలువునా ఉంచాయి. వరద ధాటికి వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. వరదలు తగ్గడంతో ఇప్పుడు సాగు భూముల్లో ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన పొలాలు కనీసం ఆనవాళ్లు లేకుండా పోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూముల సరిహద్దులు, కర్షకులు వేసుకున్న బోరుబావులు కనిపించట్లేదు. ఎవరి పొలం ఎక్కడుందో తెలియని దిక్కుతోచని స్థితిలో రైతులు పడిపోయారు. కామారెడ్డి జిల్లాలో సుమారు 50,000 ఎకరాల పంట నీట మునిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. క్షేత్రస్థాయిలో నష్టం అంతకంటే ఎక్కువగానే ఉంటుందని అన్నదాతలు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అప్పు చేసి మరీ సాగు చేసిన 3 నుంచి 4 ఎకరాల భూముల్లో సగానికి పైగా ఇసుక మేటలు వేసింది. పచ్చని పంటలతో కలకలలాడే తమ పొలాలు ఆనవాళ్లు లేకుండా పోయాయని రైతులు విలపిస్తున్నారు. అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ముత్యాల చెరువు తెగిపోయింది. మా తండ మీద వచ్చబడ్డది అది ఒకటేసారి మొత్తం. ఎట్లా బతికినాకో ఆ దేవుడికి తెలుసు. అది మొత్తం మా తండ మొత్తం ఒక 5-6 ఎకరాలు మొత్తం కొట్టుకుపోయింది. దానికి ఏం చేయాలో కూడా అర్థమైతలేదు మాకు. అది వేస్తుందో రాదో కూడా తెలియదు. దానికి తీసుకొచ్చి ఇక్కడ పెడదామన్నా లేదు. దానికి వ్యవసాయం భూమికి మాత్రం పట్టించుకొని దాని నష్టపరం ఎంత ఉందో అంత గట్టియాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఘోరం అయితే ఘోరంగా బాధల్లో ఉన్నాము. కనీసం మంచినీళ్ళు కూడా లేవు. మేము ఏదైనా వేరే కాడ ఏదైనా కైకిలు చేద్దామంటే కైకిలు కూడా వాళ్ళు మాకు పిల్లరు. మాకు చెప్పడానికి మాటలు వస్తలేవు సార్. మాకు ఖచ్చితంగా ఏదో ఈ కోల్పోయిన దానికి మీరు కొద్దిగా ఆదుకోండి సార్. ఈ వాగు వచ్చి చెరువు తెగిపోవడం వల్ల కొట్టుకుపోవడం జరిగింది. ఈ 4 ఎకరాల పైన మా జీవనాధారం ఇంకా ఏం లేకుండా కట్టుబట్ట మీదనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ భూమి సాగు చేయాలంటే ప్రెసెంట్ ఎన్ని లక్షలు అవుతావో తెలియదు. సరిహద్దులు కూడా లేవు. ప్లస్ ఈ మా ఏరియానే అనిపిస్తుంది మాకు. గవర్నమెంట్ అన్నా ఎవరన్నా ఆదుకోవాలని కోరుకుంటున్నాము. నష్టమైంది సార్. ఇక్కడ మొత్తం ముత్యాల ప్రాజెక్ట్ అయిపోయి ఒక ఎకరాల భూమి ఇండ్లలో వచ్చినాయి. నీళ్ళన్నీ మొత్తం అంతా అందరం చంద్ర అయిపోయినాము. మాకు ఎక్కడ గోస లేదు. గరే కానీ అంత ఉసుక పెట్టి మొత్తం కంకర అయిపోయినాయి. కంబాలు, చెట్లు మొత్తం విరిగిపోయినాయి. ఇక్కడనే నడింతండల. దయచేసి మీరు అందరూ ఎకరానికి ఎంత ఇస్తారో మీరు ఒక 20,000 30,000 కేటాయించాలి మాకు. నిజామాబాద్ జిల్లాలో గోదావరి వరదలకి వేలాది ఎకరాల పంట నీట మునిగింది. జిల్లాలో దాదాపు 48,429 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. పలు మండలాల్లో వరద ఉధృతంగా ప్రవహించి సాగు చేసిన వరి కొట్టుకుపోయింది. క్షేత్రస్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించి ప్రభుత్వం పరిహారం ప్రకటించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఎంఆర్ఓ మేడం కానీ సార్లు కానీ అందరు వచ్చి ఇది చూసి పరిష్కారం చేయాలా. ఇది చేయకుండే వాళ్ళు కూడా ఆత్మహత్య చేస్తారో ఏమో తెలియదు. లాస్ట్ సంవత్సరమే 8 లక్షలు పెట్టి అని రిపేర్ చేయించిన బండలని వేసిన బాగా ఒడ్డుకుంటుంది మా పొలము. ఆ బండలు లేవు, ఆ భూమి కూడా లేదు. మొత్తం ఇప్పుడు వాగులో అయిపోయింది భూమి మొత్తం. అది పట్ట భూమి మళ్ళీ అది కూడా. చెరువు తెగిపోవడం వల్ల ఇక్కడ సుమారు ఒక 4-5 తాండాలు మొత్తం నిరాశ్రులైనారు. వాళ్ళ పంట పొలాలు అసలు కనుమరుగు లేకుండా అయిపోయింది. కానీ ప్రభుత్వం వెంటనే దీని మీద ఎందుకు దృష్టి సారిస్తలేదో మాకు అర్థమైతలేదు. ప్రభుత్వం వెంటనే సర్వే చేసి ఈ డ్యామ్ ని కట్టాలి. దాని కట్టలు అయితే తెగిపోవడం జరిగింది. దాన్ని ఏ అధికారి కూడా దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. అది వచ్చి సడన్ గా ఉదయం 7-7:30 సమయంలో కట్ట తెగిపోవడం జరిగింది. అప్పటి నుంచి మేము ఒకరికి దొరకకుండా ఎక్కడో అక్కడ పారిపోకుండా మా ప్రాణాలు అయితే దక్కించుకున్నాము. పంట నష్టం జరిగింది. మాకున్న 2 ఎకరాల భూమిలో మొత్తం ఇసుక దెబ్బలు పెట్టింది. మొత్తం బోరు బావిపోయింది. మా ఇంట్లో ఉన్న సరుకులు మొత్తం కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఒక్కొక్కరికి జ్వరాలు వచ్చి ఇంట్లో పండుకున్నారు. వాళ్ళు ఇంట్లో కూడా ఇంకా ఉండలేని పరిస్థితి. మొత్తం బురదమయం ఉంది. వరద ధాటికి తమ పొలాలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోదావరి ప్రాజెక్టులకు వరద ఉధృతి కొనసాగుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 1,25,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా 23 గేట్ల ద్వారా 1,00,000 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి వరద వచ్చి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీ నుంచి 1,00,000 క్యూసెక్కులు, కడెం ప్రాజెక్టు నుంచి 32,169 క్యూసెక్కులు, పరివాహక ప్రాంతాల నుంచి 1,08,737 క్యూసెక్కుల ఎల్లంపల్లికి చేరుతున్నాయి. దీంతో 22 గేట్లు తెరిచి 2,25,462 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మెదక్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం 21 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. వరద ధాటికి రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. వనదుర్గ ఆనకట్ట నుంచి 31,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేయడంతో గర్భగుడి ముందు ఉన్న నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. వనదుర్గ ఆనకట్ట గుడివైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం వద్ద ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. 43 అడుగులకు నీటి మట్టం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదిలో స్నానాలు ఆచరించే భక్తులు నదిలోపలికి వెళ్లకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసే భక్తులు నదిలోపలికి వెళ్లకుండా విగ్రహాలను ఘాటు వద్ద ఏర్పాటు చేసిన సిబ్బందికి అప్పగించాలని సూచించారు. నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భక్తులంతా నదికి దూరంగా ఉండాలని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 1,43,654 క్యూసెక్కులు చేరుతోంది. 1,51,330 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 30,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,967 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 2 స్పిల్వే గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 55,048 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 208.72 టీఎంసీలుగా కొనసాగుతోంది. ఢిల్లీలో వరద పరిస్థితి దారుణంగా ఉంది. యమునా నది పోటెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఇళ్లతో పాటు వీధుల్లోకి వరద చేరడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపై కూడా మోకాలు లోతులో వరద నీరు నిలిచింది. కొన్ని చోట్ల వాహనదారులు అలాగే రాకపోకలు సాగిస్తున్నారు. వరద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లించారు. మరోవైపు యమునా నదిలో వరద ఉధృతి అలాగే ఉంది. ఇంకా ప్రమాద స్థాయిని మించి ప్రవాహం కొనసాగుతోంది. యమునా నది ప్రమాద స్థాయి 205.33 మీటర్లు కాగా ఉదయం ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద 207.48 మీటర్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. నేటితో ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం ముగియనుంది. చివరి రోజు కావడంతో భక్తుల సందడి నెలకొంది. ఇవాళ మండపం తొలగించేందుకు దర్శనాలను నిర్వాహకులు నిలిపివేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఖైరతాబాద్ గణేష్ వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు 9వ రోజులో భాగంగా ఖైరతాబాద్ గణేష్ వద్ద అయితే ప్రత్యేక పూజలు నిర్వహించి కమిటీ నిర్వాహకులు అయితే ప్రత్యేక పూజలు నిర్వహించారు. సో ఈ రోజు ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి చివరి రోజు కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ గణేషుని దర్శించుకున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఒక్కసారి విజువల్స్ లో కూడా చూస్తే ఎక్కడ చూసినా సరే భక్తులతోనే ఖైరతాబాద్ ప్రాంతం అంతా కూడా నిండిపోయి ఉన్న పరిస్థితి ఉంది.
ఎందుకంటే 9 రోజుల పాటు ప్రతి ఏటా కూడా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. 71 ఏళ్లుగా కూడా ఇదే తరహా విధానం కొనసాగుతుంది. ప్రతి ఏటా కూడా భక్తుల రద్దీ అయితే అధికంగా ఉంటుంది. ప్రతి ఏడుతో పోలిస్తే ఈ ఏడాది ఇంకా మరీ అధికంగా ఉన్నట్టయితే చెప్పవచ్చు. భక్తుల రద్దీ అయితే క్రమక్రమంగా డే 1 నుంచి పోల్చుకుంటే ఇప్పటి వరకు కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు కూడా కమిటీ నిర్వాహకులు చెప్పిన దాని ప్రకారం దాదాపు 30 లక్షలకు పైగా భక్తులైతే ఈ గణనాథుని దర్శించుకున్నట్లయితే చెప్తుంటారు. ఎందుకంటే ఈ గణనాథుని ప్రఖ్యాతి రాష్ట్రానికే కాదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి చెందిందని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో అమెరికన్ కాన్సులేట్ వాళ్ళు కూడా వచ్చి ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకొని ఆయన ప్రాముఖ్యతని ప్రత్యేకతల్ని తెలుసుకొని వెళ్లారంటే ఈ ఖైరతాబాద్ గణేశుడు ప్రత్యేకత ప్రాముఖ్యత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఏటా కూడా ఈ వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి అయితే గణనాథుని దర్శించుకున్న పరిస్థితి ఉంటుంది. ఏటకేట ఈ రద్దీ అయితే పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళ సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. సో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు గణనాథుని దర్శనానికి అనుమతి ఉండడంతో ఉదయం నుంచి కూడా ఇక్కడ ఎక్కువగా రద్దీ కనిపిస్తుంది. ఈ రోజు చివరి రోజు కావడంతో ఈ రోజు నార్మల్ రోజులతో పోలిస్తే ఈ రోజు అయితే భక్తుల రద్దీ అధికంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు దర్శనానికి చివరి రోజు కాబట్టి రేపటి నుంచి మండపం తొలగింపుల ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు దర్శించుకొని వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శించుకున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ప్రధానంగా ఏర్పాటు చేసిన క్యూ లైన్లలో చూసుకుంటే ఏ క్యూ లైన్ చూసినా కూడా భక్తులతోనే కిక్కిరిసిపోయిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి వచ్చిన ప్రధాన క్యూ లైన్ కానీ అలాగే మీరా టాకీస్ అలాగే ఐమాక్స్ థియేటర్ నుంచి వచ్చిన ప్రతి క్యూ లైన్ కూడా భక్తులతో కిక్కిరిసిన పరిస్థితి ఉంది. గణపతి నామస్మరణతో ఇక్కడ ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ మారిపోగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రతి ఏటా ఇలాంటి రద్దీ కొనసాగుతూ ఉంటుంది. సో ఈ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అనేక ఏర్పాట్లయితే చేశారు. పోలీసు బందోబస్తు కానీ వాటర్ ఫెసిలిటీ కానీ మెడికల్ ఫెసిలిటీ కానీ ఇక్కడ అన్ని రకాలుగా అయితే ఏర్పాటు చేసి మనతో పెట్టు కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నామా ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైట్నార్ నుంచి వచ్చాను. ఎలా అనిపిస్తుంది ఇక్కడ చూడటము భారీ గణనాథుని చూడడం? ప్రతి ఏటా వస్తుంటారు? చాలా బాగుంది. నేను ప్రతి ఇయర్ వస్తూ ఉంటాను. మంచిగా అనిపిస్తుంది నాకు రావడం. అంత హ్యాపీగా ఉంది. భక్తుల కొంగు బంగారంగా ఖైరతాబాద్ గణనాథుడు నిలుస్తాడు కదా. సో మీకు కోరిన కోరికలు నెరవేరాయా? థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది అమ్మా? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ గణనాథుని దర్శించుకోవడం? మాకు చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మా. మేము దూరం నుంచి వచ్చాం. గణపతి దర్శనం మాకెంతో ఆనందంగా ఉంది. మేము కోరుకున్న కోరికలు నెరవేర్చాలని ఆ గణపయ్యను మేము కోరుకుంటున్నామమ్మా. ప్రతి ఏటా వస్తుంటారా? ప్రతి ఏటా వస్తామమ్మా. వచ్చి గణపతిని దర్శించుకుంటాం. అమ్మ నువ్వెక్కడి నుంచి వచ్చినావు? భారీ గణపతి ఉన్నాడు. ఎలా అనిపిస్తుంది చూడటం కూడా? బొమ్మలపల్లి నుంచి వచ్చిన. ఎట్లా ఉండు దేవుడు? ఎలా ఉండు? మంచిగానే ఉన్నాడు. సాయి భగవంతుడు బాగానే ఉన్నాడు. 3 అంతస్తుల లోతు ఉంది. సాయి మంచిగా దేవుని దర్శనం మంచిగా అయింది. అంత మంచిగా అయింది. మా దిక్కు లేదు ఇక్కడ ఉండదని వచ్చినాం. భక్తులు ఇంతమంది భక్తులను చూడంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా ఎలా ఉన్నాయి? అంత మంచిగానే జరుగుతుంది. అంత మంది జనం అంతా మంచిగానే నిమ్మలంగానే పోతున్నారు. అంత మంచిగానే జరుగుతుంది. పూజలు అన్నీ మంచిగానే జరుగుతుంది. సంతోషంగానే ఉంది. చూసారుగా భక్తులు అయితే వివిధ ప్రాంతాల నుంచి జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి భక్తుని గణనాథుని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. తన్మయత్వానికి లోనయ్యే గణనాథుని స్మరించుకుంటున్నారు. సో ప్రతి ఏటా కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి మళ్ళీ దర్శించుకున్న పరిస్థితి ఉంది. ప్రతి ఏటా కూడా ఈ ఖైరతాబాద్ గణనాథుడు భక్తుల కొంగు బంగారంగా నిలుస్తుంటాడు. సో 70 ఏళ్లుగా ఇదే ఖ్యాతి ఇదే లెగసీ కంటిన్యూ అవుతుందంటే ఈయన ప్రత్యేకతలు ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలాగ ఇంకా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఫెసిలిటీస్ గురించి మాట్లాడుకుంటే భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి క్యూ లైన్లలో ఉన్న ప్రజలకి దర్శనం సజావుగా సాగేలా అయితే ఇక్కడ ఉన్న ఎన్సీసీ సిబ్బంది కానీ అలాగే పోలీసులు కానీ సిటీమ్స్ కానీ ఎప్పటికప్పుడు అయితే భక్తులకి దర్శనం సజావుగా సాగేలా అయితే చూస్తున్నారు. ఎక్కడ గుమిగూడకుండా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఎప్పటికప్పుడు పంపించేస్తున్నారు. సో ఇక్కడ ఈ ఖైరతాబాద్ ప్రాంతమే కాదు ట్యాంక్ బండ్ ప్రాంతం కూడా టూరిస్ట్ ప్లేస్ కావడంతో ఇక్కడ దర్శనానికి వచ్చిన ప్రజలు కూడా ఇక్కడ దర్శించుకొని అక్కడికి వెళ్ళి అక్కడ టూరిస్ట్ ప్రాంతాలను చూసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈసారి గతేడాది కంటే కూడా ఖైరతాబాద్ గణేశుడి వద్ద అయితే భక్తజన సందోహం అయితే అధికంగా కనిపిస్తుంది.
ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ప్రతి ఏటా కూడా ఖైరతాబాద్ గణేశుడు ఒక ప్రత్యేకమైన సందేశంతో ఒక ప్రత్యేకమైన ఎత్తుతో భక్తులకు దర్శనం ఇస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఆ గణనాథుని రూపం చూద్దామా అని అనుకుంటుంటారు. ఆ నేపథ్యంలో ఈసారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే గణనాథుడు దర్శనం ఇస్తున్నాడు. ప్రపంచంలో ఏర్పడిన యుద్ధ వాతావరణ దృష్ట్యా కూడా ప్రపంచంలో శాంతి నెలకొనాలని కూడా ఇక్కడ శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఖైరతాబాద్ గ్రామ దేవతను కూడా గజ్జలమ్మ దేవిని కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఆ భక్తులకి దీవెనలు అందిస్తున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే కమిటీ నిర్వాహకులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రత్యేకమైన శ్రద్ధతో ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసి భక్తులకైతే సజావుగా దర్శనం సాగేలా అయితే చూస్తున్నారు. ఈ రోజు రాత్రి వరకు కూడా ఈ రద్దీ ఎక్కువగా పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఖైరతాబాద్ గణేశుడి వద్ద ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు అనుష. హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో పాల్గొనేందుకు ఈ నెల 6న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 1:10 ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఐటీసీ కాకతీయకు 1:25 చేరుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై ఆరా తీయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 3 నుంచి 3:30 వరకు భాగ్యనగర్ గణేశోత్సవ సమితి 46 ఏళ్ల ప్రయాణంపై ఐటీసీ కాకతీయలో ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారు. అనంతరం ఎస్ఎస్బీ 28వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్కి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఐటీసీ కాకతీయ నుంచి సాయంత్రం 4 గంటలకు మొజంజాహీ మార్కెట్ వినాయక చౌక్ బయలుదేరి 4:55 వరకు గణనాథులకు స్వాగతం పలుకుతారు. గణేష్ శోభాయాత్రను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని 5:10 తిరుగు ఢిల్లీకి పయనమవుతారు. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని పక్షి ఢీకొట్టింది. 90 మంది ప్రయాణికులతో బెంగళూరు వెళ్లాల్సిన సర్వీసు బయలుదేరే క్రమంలో ఈ ఘటన జరిగింది. గమనించిన ఎయిర్పోర్టు అధికారులు రన్వేపైనే విమానాన్ని నిలిపేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ప్రయాణికులను బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండలో విషాదం చోటు చేసుకుంది. దేవరకొండ రోడ్డులోని ఓ ప్రైవేటు స్కూల్ బస్సు కింద పడి ఎల్కేజీ విద్యార్థిని మృతి చెందింది. 4 ఏళ్ల జస్మిత మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యూరియా కోసం రైతుల పడిగాపులో నిరసనలు కొనసాగుతున్నాయి. వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన కర్షకులు యూరియా కోసం ప్రాథమిక సహకార సంఘం వద్దనే అర్ధరాత్రి నుంచే పడిగాపులు గాస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రానికి 2 లారీల యూరియా వచ్చినా రైతులకు ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. నెలల తరబడి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా తమకు నిరాశ ఎదురవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే పొద్దుగాల మాకు అందుతుందో తెలియదు. దాదాపు ఇక్కడ వచ్చిన బస్తాలు 100 బస్తాలు కావచ్చు, కానీ 1000 మంది ఉన్నాం ఇక్కడ. ఈ 1000 మందికి మాకు ఎవరికి అందదో తెలియదు కాబట్టి ఇక్కడ వచ్చి పండుకోవాలని వచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఇప్పుడు మాకు పురుగు తెలియదు, పురుషు తెలియదు, ఏం కర్తదో తెలియదు, కానీ చచ్చిపోయినా పర్లేదు కానీ ఒక బస్తా యూరియా తీసుకుపోయి చేనులో వేయాలనే మా బాధ. ఆ బాధ పాఠశాలలోని విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ఒకరు ఎందుకు భోజనం చేయకూడదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఉపాధ్యాయులు భోజనం చేస్తే విద్యార్థులకు శుభ్రమైన, సురక్షితమైన భోజనం అందే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. కాగితాలు కోర్టుల్లోనూ ప్రభుత్వం చెబుతున్నట్లుగా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఒక పాఠశాలలో కలుషిత ఆహారానికి 111 మంది బాలికలు అస్వస్థతకు గురైనట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు అదనపు అడ్వకేట్ జనరల్ వెల్లడించారు. వాదనలను విన్న ధర్మాసనం నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందించేందుకు తీసుకుంటున్న చర్యలు, వాటి అమలుపై వివరాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. మేడారం సమ్మక్క సారక్క జాతరకు 236 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది.
గద్దెల అభివృద్ధికి 58 కోట్లు, గద్దెల వద్ద కళాకృతి పనులకు 6,80,00,000, జంపన్నవాగు అభివృద్ధికి 39 కోట్లు, భక్తుల వసతి కోసం 50 కోట్లు, రోడ్ల అభివృద్ధికి 52,50,00,000, మిగతావి ఇతర ఖర్చుల కోసం ఖర్చు చేసేలా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. మాస్టర్ ప్లాన్పై మంత్రులు కొండా సురేఖ, సీతక్క, అడ్డూరి లక్ష్మణ్ సమీక్ష నిర్వహించారు. 2 కుంభమేళాలు నిర్వహించిన అనుభవం ఉన్న సంస్థలతో మాస్టర్ ప్లాన్ తయారు చేసినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. డిజైన్లకు మంత్రులు పలు మార్పులు సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తర్వాత మాస్టర్ ప్లాన్ ఆమోదించనున్నట్లు మంత్రులు తెలిపారు. సమ్మక్క సారక్క పూజారులతో చర్చించి వారి అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని ఆధునికీకరణ పనులు చేపట్టాలని మంత్రులు స్పష్టం చేశారు. అమ్మవారి గద్దెల ఎత్తు పెంచాలని, పూజారుల సూచన మేరకు డిజైన్లు మార్చాలని సూచించారు. సమ్మక్క, సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలు ఒకే వరుసలో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మేడారం జాతర కోసం ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్లు కేటాయించిందని, ఇతర శాఖల నుంచి మరిన్ని నిధులు కేటాయించనున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. రద్దీ నిర్వహణపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సూచించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అయినా కూడా మిల్క్ ప్రోడక్ట్ మీద రోటీ, చపాతీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్, పేస్ట్రీ, ఏవైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ యూజ్ చేసేటటువంటి ఏది ఉన్నాయో ఇవన్నీ కూడా తగ్గించుకుంటూ ఒక పికిల్స్ మీద, వెజిటేబుల్స్ మీద, ఫుడ్ గ్రెయిన్స్ మీద దాదాపు 18 నుంచి 5%, 12 నుంచి 5%, 5% నుంచి 0%. ఈ యొక్క వ్యవస్థలో దాదాపు మొత్తం దేశంలో కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు తక్కువ ధరలో అత్యవసర వస్తువు దొరికేటటువంటి ఈ ఒక అవకాశం వచ్చింది. ఇది ఒక పెద్ద మార్పు, పెద్ద ఆర్థికమైనటువంటి పెద్ద నిర్ణయము. ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఈరోజు వారిని స్వాగతిస్తూ నిర్మలా సీతారామన్ గారికి, నరేంద్ర మోదీ గారికి మా తరఫు నుంచి మీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి పేద ప్రజలు కూడా ఈరోజు గుర్తుంచుకోవాలి. ఒక కాంగ్రెస్ పార్టీ ఈరోజు నరేంద్ర మోదీ గారిని అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏది దొరకకపోతే వారి మీద, ఎవరు ప్రజలు నమ్మకపోతే చివరికి నరేంద్ర మోదీ గారి దివంగతమైనటువంటి వారి యొక్క తల్లిగారిని కూడా వదలట్లే. ఎక్కడో చనిపోయినటువంటి తల్లిగారిని కూడా దూషించి వారి మీద మాట్లాడేటువంటి అయితే మాటలు ఉన్నాయో, ఈరోజు దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఆ తల్లికి ఏ తల్లి అయితే నరేంద్ర మోదీ గారి లాంటి వ్యక్తిని ఈరోజు భారతదేశానికి ప్రధానమంత్రిగా జన్మనిచ్చిందో ఆ నరేంద్ర మోదీ గారికి మనందరం కూడా పాలాభిషేకం చేయాలని ఈరోజు నేను ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి మహిళా మోర్చా, యువ మోర్చా, మా భారతీయ జనతా పార్టీ అన్ని బీసీ మోర్చా, ఎస్టీ మోర్చా, ఎస్సీ మోర్చా, కిసాన్ మోర్చా అందరికీ కూడా నేను ఈరోజు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ మండలాల్లో కూడా మొత్తం నరేంద్ర మోదీ గారికి ఈ జీఎస్టీ తగ్గించి ఇటు రైతులకు, విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు మహిళలకు, గృహిణులకు, మధ్యవర్తి తరగతులకు ఈ ఊరట ఇచ్చినందుకు పండుగ సమయంలో బతుకమ్మ, అదేవిధంగా దీపాలు రాబోతూ ఉంది. మరి ఇప్పుడు రకరకాలైనటువంటి మనకు పండుగల సందర్భంగా, వినాయక చవితి, నవరాత్రుల సందర్భంగా ఇది ప్రకటించినందుకు అందరూ కూడా పాలాభిషేకం చేయాలి రేపు అని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఇది భారతీయ జనతా పార్టీగా నిర్ణయం తీసుకుని జరిగింది. నేను మా మోర్చా వారందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా రేపటి నుంచి ఈ కార్యక్రమం అన్ని మండలాల్లో కూడా చేస్తారు. ఒకటి. రెండోది, రేపు 6వ తారీఖు నాడు ఇది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా వారు కార్యక్రమం చేసిన కూడా అమిత్ షా గారు హైదరాబాద్కు వస్తున్నారు. ఇది కేవలం మీ సూచనకు, ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. 1:30కి వచ్చి మళ్ళీ వారు 5 o'clock వెళ్ళిపోతారు. 2-3 అఫీషియల్ కార్యక్రమాలు కూడా వర్చువల్గా ఇనాగ్రేట్ చేసి ముజంజాహి మార్కెట్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి వారి యొక్క ఆహ్వానం వారు ఒప్పుకొని అక్కడ ఉన్నటువంటి ఒక శోభాయాత్రని వారు చూసి ఒక 10 నిమిషాలు మాట్లాడి వారు వెళ్ళడం జరుగుతుంది. వారు ఒప్పుకున్నందుకు కూడా హైదరాబాద్ రావడానికి కూడా వారిని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నేను స్వాగతిస్తూ ఉన్నాను. ఇప్పటివరకైతే అది ఏం లేదు. ఎందుకంటే మాకు ఉన్నటువంటి పార్టీ నేతలు కూడా జిల్లాలలో వాళ్ళ కార్యక్రమాలు ఉంటారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడే డీటెయిల్స్ ప్రోగ్రామ్ వచ్చింది. అవైలబుల్ పార్టీ లీడర్స్తోనా లేకుంటే ఎట్లా అయిందని ఇంతవరకైతే దాని మీద నిర్ణయం కాలేదు. బట్ డెఫినెట్గా
పార్టీ లీడర్లు ఎయిర్పోర్ట్లోనూ ఇక్కడ కలవడం జరుగుతుంది. ఏ అవినీతి పరులకైనా సరే మా పార్టీలో స్థానం లేదు. అది కవిత కానీ బబిత కానీ. ఏమండి జిఎస్టీ కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకొని ఈరోజు మొత్తం చాలా వర్గాలకు ఊరట వచ్చింది. ధరలు తగ్గుతున్నాయి, అత్యవసర ధరలు తగ్గుతున్నాయి. కూరలు, నూనె, పాలు సామాగ్రిలు ఇవన్నీ కూడా తక్కువ ధరలు వస్తున్నాయి. ఒక మంచి నిర్ణయం ఇది. అంటే ప్రపంచంలో టారిఫ్, మన యుఎస్ టారిఫ్ పెట్టిన తర్వాత చాలామందికి ఒక భయం వేసింది. అబ్బో ఇక భారతదేశంలో ఏమవుతుందో, రేట్లు పెరుగుతాయో, అమెరికా ట్యాక్స్ చేస్తుండో. మేము అమెరికా మీద, రష్యా మీద డిపెండ్ అయ్యే దేశం కాదు. ఇది స్వాభిమానంతో ఆత్మనిర్భర భారత్. ఇప్పుడు ఆత్మనిర్భర వికసిత్ భారత్. మీరు ఏ టారిఫ్ పెట్టినా మా రేట్లు మేము తగ్గించుకుంటున్నాం. ఆ ధైర్యం ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఈరోజు అన్ని దేశాలు భయపడతా ఉన్నాయి ఈ టారిఫ్స్తోని. కానీ మేము మాత్రం తగ్గించి ఈరోజు భారత ప్రభుత్వం ఈరోజు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనేటటువంటి కాన్సెప్ట్ని ముందు తీసుకువచ్చి 28% నుంచి దాదాపు 18% దాకా జిఎస్టీని మేము తగ్గించినాం. చాలా ప్రోడక్ట్లో 12 నుంచి 5 తీసుకొచ్చిపోయినాం. 5% ఉన్నటువంటి జిఎస్టీని 0% చేసినాం. ఈ ధైర్యము కేవలం మోదీ గారి యొక్క ప్రభుత్వానికి ఉంది. దీంతో ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి నేను అందరూ కూడా భావిస్తున్నాను. రెండో విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టు ఆ జిఎస్టీ సంబంధించినటువంటి ఒక ప్రపంచం మొత్తంలో కూడా ఏ ప్రభుత్వం అయితే జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిందో నెక్స్ట్ ఎలక్షన్స్లో యూరోప్లో అనేక దేశాల్లో ఆ ప్రభుత్వం రాలే. కానీ భారతదేశంలో జిఎస్టీ 1 నేషన్ 1 ట్యాక్స్ పెట్టిన తర్వాత 2 సార్లు ప్రభుత్వంలో వచ్చింది భారతీయ జనతా పార్టీ ఎన్డీఏగా. సో కాబట్టి ఈ సింప్లిఫైయింగ్ ట్యాక్సేషన్, సింప్లిఫైడ్ ట్యాక్స్, దీనిలో అన్ని చోట కూడా ఇప్పుడు ఎంత ట్యాక్స్ బేస్ పెరిగింది. గతంలో ట్యాక్స్ బేస్ ఓన్లీ ఫ్యూ ల్యాక్స్, 100 కోట్ల జనాభాలో కేవలం కొంతమంది మాత్రమే ట్యాక్స్ కట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ట్యాక్స్ బేస్ పెరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ బేస్ కూడా పెరిగింది. జిఎస్టీ ట్యాక్స్ పెరిగింది చూడండి. గత 2018 నుంచి ఇప్పటి వరకు 66 లక్షల నుంచి 1,50,00,000 దాకా పెరిగింది. సో కాబట్టి ఇది మన దేశానికి, మన ఆర్థిక వ్యవస్థకు మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కాసేపట్లో కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. లింగంపేట మండలం బుడిగిద్ద వద్ద పంట పొలాలను పరిశీలించనున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి జయపాల్ అందిస్తారు. కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. లింగంపేట మండలంలోని కుర్దు గ్రామం వద్ద ఉన్నటువంటి వంతెనను పరిశీలిస్తారు. అనంతరం వరద దాటికి కొట్టుకుపోయినటువంటి బురిగిద్ద గ్రామంలోని పంట పొలాలను పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి రైతులతో సీఎం మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఈ పంట పొలాలకు సంబంధించిన రైతులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీ పంట పొలాలను పరిశీలించడానికి వస్తున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకుంటారు? సార్, మేము సీఎం రేవంత్ రెడ్డి గారు మా బురిగిద్ద రావడం చాలా సంతోషంగా ఉంది. మేము చాలా నష్టపోయాం సార్. మాకు ఈ వరద సడన్గా రావడం, అకాల వర్షాలు రావడం వల్ల ఉన్న చెరువులు దిగిపోయి పంట పొలాలను ముంచెత్తి ఇసుక మేటలు వేసినాయి సార్. ఇసుక మేటలు వేసిన తర్వాత ఇప్పుడు ఈ పంట వచ్చే పరిస్థితి లేదు. ఇది కాదు, నెక్స్ట్ యాసం కూడా చేసుకోలేని పరిస్థితి మాకు. దీన్ని తీయాలన్నా 30-40 వేలు ఖర్చు అవుతుంది. మళ్ళీ మట్టి పోసుకోవాలా, నల్ల మట్టి పోసుకోవాలా. ఇది అపారమైన నష్టం సార్ మాకు. దీన్ని మాటల్లో చెప్పలేము. ఇక మేము ఇప్పుడు దాకా 1 ఎకరానికి 20 వేలు ఖర్చు పెట్టాం ప్రజెంట్ ఇప్పటిదాకా. దీన్ని మళ్ళీ మేము పంట పొలాలుగా మారవాలంటే కూడా మాకు 80 వేలు ఖర్చు వస్తుంది సార్. ఇది తీయాలా, మళ్ళీ నల్ల మట్టి వేసుకోవాలా, ఒక పంట నష్టపోతాం. మళ్ళీ వర్షాకాలంలోనే దీన్ని సాగుబడి చేయడానికి అనుకూలంగా ఉంటుంది మాకు. ఇంకా అంత తీవ్రంగా మాకు 1 ఎకరానికి 80 వేలు సార్ మాకు సాయం చేస్తే మళ్ళీ మేము నార్మల్ పొజిషన్కి వస్తాం సార్. లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులు చాలా క్లిష్ట పరిస్థితులు. గత 3 ఏళ్ల కిందట కూడా అకాల వర్షాలు వచ్చి వడ్లు రాలిపోయి అప్పుడు నష్టపోయాం. అప్పుడు మా గవర్నమెంట్ నుంచి ఏం రాలేదు సార్. దీంతో పాటు మాకు ఒక మిల్క్ సొసైటీ, మా ఎల్లమ్మ తాండకు మిల్క్ సొసైటీ ఇస్తే ఇట్లా ఏదైనా పోయినప్పుడు ఆల్టర్నేట్గా ఇంకో ఇన్కమ్ లాగా చేస్తే బాగుంటుందని నాకు ఉద్దేశం సార్. అంటే ఇంత వరద మీ పంట పొలాలకి ఎక్కడి నుంచి వచ్చింది అసలు? సార్, ఇది ఇంత వరద నేను పుట్టిన కానీ చూడలేదు సార్.
ఆ గుట్టల నుంచి అయితే ఎప్పుడు వచ్చి మామూలుగా అలుగులు కొద్ది అటు నుంచి పోయేటి, కానీ ఈసారి భయంకరమైన వాన ఎప్పుడు చూడలే నేను. ఇది అంత వాన వచ్చి సడన్గా పొలాలు కట్టలు దిగిపోవడం జరిగింది, ఉన్న ఊర కుంటలు దిగిపోయినాయి. ఇక్కడ ఒక 3 కుంటలు దిగిపోయినాయి సార్, ఎగ్జాక్ట్లీ 3 కుంటలు దిగిపోయి అపార నష్టం వచ్చేసింది. మొత్తం ఇసుకనే, పొలాలు లేవు ఇంకా మాకు, మొత్తం ఇసుకనే. ఇంకోటి ఏంటంటే మా ఇళ్ళలో కూడా వాటర్ వచ్చేసినాయి. ఈ మరమ్మతులు చెరువు ఏదైతే చెరువులు పోయినావు, ఇప్పుడు చెరువు లేకపోతే ఈ నీళ్ళు ఆగవు సార్. ఇది మరమ్మతులు చేయకపోతే ఆ చెరువు మరమ్మతులు చేయాలా, చేసి అలుగులు వెడల్పు చేయాలా, చేసిన తర్వాత మాకు ఈ పంటకి ఏదైనా నష్టం ఇస్తే మళ్ళీ మేము కోలుకొని మళ్ళీ పంట పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. మా యొక్క రిక్వెస్ట్ సీఎం గారికి. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా మీతో మాట్లాడుతున్నారు. అయితే మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికి అంటే మీరు 80,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని అడుగుతారా? ఇలా అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్, మాకు ఇట్లయితే సార్ మేము మా బాధని చెప్పుకుంటాం. ఇక సారు దయ కలిసి మాకేమన్నా ఇస్తే మాకు సంతోషం సార్. అదంతా. ఇంతవరకు ఏమైనా అధికారులు వచ్చి ఇక్కడ ఆ పంట పొలాలు ఏమైనా పరిశీలించారా? ఎంత నష్టం జరిగిందని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారు? ఇక్కడ వచ్చేసి 40 acres దాకా మొత్తం పోయింది సార్. ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళు వచ్చారు, ఎస్టిమేషన్ వేశారు, ఇంత పంట నష్టం జరిగింది అని చూశారు. తెల్లారే వచ్చారు వాళ్ళు కానీ, కరెంటు వాళ్ళు కానీ, ప్రతి ఒక్క రెవెన్యూ వాళ్ళు కానీ, అన్ని డిపార్ట్మెంట్ వచ్చినాయి మా దగ్గరికి. ఏమేమి పోయినాయి మమ్మల్ని జాగ్రత్తగా ఉండమన్నారు, వాటర్ ఫెసిలిటీ కల్పించారు, మాకు అన్ని విధాలా సాయం చేసారు వాళ్ళు. కానీ ఇప్పుడు ఏదున్నా ప్రభుత్వం చేతులు ఉంది కాబట్టి మేము సార్ని కోరుతున్నాం సార్, మాకు ఒక ఎకరానికి ఇట్లా నష్టపోయిన వాళ్ళకి 80,000 ఇచ్చి దాంతోపాటు చెరువులు ఏవైతే పోయినాయో అవి మరమ్మతులు చేస్తే మళ్ళీ యాస్టీస్గా ఎట్లా ఉన్నాయి అట్లా మళ్ళీ పంటలు చేసుకోగలుగుతాం సార్ మేము. ఇంకా మరికొందరు రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎట్లా మీ పంట పొలం సంబంధించిన పరిస్థితి ఎట్లుంది అసలు? సార్ మా పంట పొలము మాకు ఎకరం 2 గుంటల ల్యాండ్ సార్. ఇది నేను పొలం వేసాము, మేము ఎకరాన ఒక 15 నుండి 20,000 అప్పుడే నాటేసేసరికి అంత ఖర్చు వచ్చింది సార్. అక్కడ పైన ఊరకుంట అని ఒక చెరువు ఉంటుంది, అది మొత్తం గండిపడి అసలు 25 సంవత్సరాల నుంచి వేస్తున్నాం సార్. మా పొలం అది అసలు ఎప్పుడు ఊహించలేము సార్. ఒక్క పొలం అంటే ఒక్క పొలం పోస కూడా లేదు సార్. మొత్తం రాళ్ళు మొత్తం ఇసుక మొత్తం నింపిపోయింది. ఒక 4-5 గజాలు లోతుకి వెళ్ళిపోయింది సార్ పొలం మొత్తం. ఇంకా చాలా ఘోరంగా ఉంది. ఇంకా సారు గారు వస్తున్నారు కాబట్టి దయతలిచి 1,00,000 వరకు ఇస్తే ఈ ఇసుక తీసేసి మేము నెక్స్ట్ మట్టి వేసుకొని మళ్ళీ బంధాలు కట్టుకొని గెట్లు వేసుకొని నెక్స్ట్ ఈ వర్షాకాలం పంటది 20,000 ఇన్వెస్ట్మెంట్ అది పోయింది మన ఖర్చు. మళ్ళీ ఇప్పుడు యాసకేస్తుంటుంది, యాసకి పంట వేసేది అది లాసే. అంటే ఇయర్ పంట మొత్తం పోయినంటే నెక్స్ట్ ఇయర్ వర్షాకాలం వరకు మేము చేసుకోవాలంటే మాకు 1,00,000 పైన సార్ దయగలిగి ఏమన్నా ఇస్తే మేము ఏమన్నా కోలుకుంటాం సార్. లేకపోతే చాలా కష్టం సార్. ఉన్నది కూడా పోయినాక ఇంకా ఏం చేస్తాం సార్ మేము. మీరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత పెట్టుబడి పెట్టారు, ఇప్పుడు వరదల దాటికి ఎంత నష్టపోయారు? అంటే 3 ఎకరాలు ఉంది సార్. ఇక్కడ అమ్మ పేరు పంట ఉంది. 3 ఎకరాల 2 ఎకరాలు పోయినాయి. 2 ఎకరాలు పోయినాయి. మొత్తం ఉసుక కుంట విరిగిపోయి మొత్తం ఉసుక ఇదంతా అయింది. ఇక ఆలోచిస్తే ఆగమాగం అనిపిస్తుంది. ఇక సార్ మాకు ఆదుకుంటే ఏదన్నా హెల్ప్ చేయాలి మాకు. మొత్తం ఉసుక తీసేసి మళ్ళీ మట్టి కొత్తగా మడికట్లు కొత్తగా కట్టియాలి మేము. ఇక కొత్తగా భూమి కొత్తగా కొన్నట్టు ఇక మేము ఈ పాత చేను అన్నట్టు కాదు. ఇక మాకు సాయం చేయాలని సీఎం గారిని కోరుకుంటున్నాం. ఇది మొత్తంగా ఈ బుర్దు గ్రామంలో పైనుంచి వచ్చినటువంటి వరద దాటికి పొలాలంతా కూడా ఇసుక మేటలు వేసి సర్వం కోల్పోయాయని చెప్పేసి బాధిత రైతులు వాపోతున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆ పంట పొలాలు పరిశీలించిన నేపథ్యంలో దాదాపు ఎకరాకు 80 నుంచి 1,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి అయితే రైతులు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎకరాకు 1,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తేనే మళ్ళీ మేము వ్యవసాయం చేయగలుగుతామనే ఆవేదన రైతుల నుంచి అయితే వ్యక్తమవుతుంది. కెమెరామ్యాన్ మనోజ్తో జైపాల్, ఏటీవీ న్యూస్, బురుగిద్ద నుంచి. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ స్లాబ్ రేట్లను అమలు చేయాలని నిర్ణయించారు. ఇకపై జీఎస్టీలో 2 స్లాబులు 5-18% రేట్లను మాత్రమే కొనసాగించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 12-28% స్లాబులు తొలగించాలని నిర్ణయించారు. విలాస వస్తువులపై 40% పన్ను విధించాలని నిర్ణయించారు. రైతులు, సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కొత్త స్లాబులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్నారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ స్వరూపంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల బదులు ఇకపై 2 కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండోది 18% స్లాబులు ఉండనున్నాయి.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు 10.5 గంటల పాటు కొనసాగిన జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. 12%, 28% స్లాబుల్ని తొలగించాలని కౌన్సిల్ నిర్ణయించింది. గుట్కా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈ నెల 22 నుంచే అమల్లోకి రానున్నట్లు భేటీ అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వెల్లడించారు. తల నూనెలు, కార్న్ఫ్లేక్స్, టీవీలు, వ్యక్తిగత ఆరోగ్య ఉత్పత్తులు, జీవిత బీమా పథకాలు వంటి వాటిపై పన్నులు తగ్గనున్నట్లు చెప్పారు. తల నూనెలు, షాంపూ, టూత్పేస్ట్, సబ్బులు, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్లపై జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్ టైర్లు, విడిభాగాలపై జీఎస్టీ 18% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్లపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. బిందు సేద్య పరికరాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించారు. ఏసీలపై ఉన్న 28% జీఎస్టీని 18%కి కుదించారు. సిమెంటుపై 28% నుంచి 18%కి తగ్గించారు. 350 సీసీ కంటే తక్కువ వాహనాలపై జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించారు. అన్ని రకాల వ్యక్తిగత, జీవిత బీమా ఇన్సూరెన్స్లకు జీఎస్టీ నుంచి మినహాయింపించారు. వ్యక్తిగత లైఫ్, హెల్త్, టర్మ్ బీమా పాలసీలపై జీఎస్టీని తొలగించారు. 33 ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని 12% నుంచి 0కు తగ్గించారు. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ప్రత్యేకంగా 40% స్లాబును ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. 1200 సీసీ దాటిన పెట్రోల్ కార్లు, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లు, పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులు, ఫ్రూట్ జ్యూస్ కాకుండా నాన్ ఆల్కహాలిక్ బేవరేజెస్ పై 40% పన్ను విధించనున్నట్లు నిర్మలా సీతారామన్ వివరించారు. That there is a special rate which is 40%. Actually, almost all goods are between 18 and 5. If there's any change, they only can shuffle between the 18 and 5. There is one special rate which is only for sin and super luxury goods. That special rate of 40% has also been proposed and it's cleared. That will apply only to pan masala, cigarettes, gutka, and other tobacco products such as chewing tobacco, products like zarda, unmanufactured tobacco and BD. అన్ని నిర్ణయాల్ని ఏకాభిప్రాయంతో తీసుకున్నామని, ఏ ఒక్క రాష్ట్రమూ వీటిని వ్యతిరేకించలేదని నిర్మలా సీతారామన్ తెలిపారు. ముఖ్యంగా రైతులు, సామాన్య ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. వ్యవసాయం, వైద్య రంగానికి ఊరట కలిగించే నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు వివరించారు. జీఎస్టీ ఫైలింగ్ ను కూడా సరళతరం చేస్తున్నామన్నారు. కొత్త స్లాబులతో పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలుగుతుందన్న సీతారామన్ చాలా ఆహార పదార్థాలపై 0% జీఎస్టీ ఉంటుందన్నారు. పేదలు, సామాన్యులు అధికంగా వాడే వస్తువులపై 5% జీఎస్టీ ఉంటుందన్నారు. అన్ని టీవీలపై 18% జీఎస్టీ ఉంటుందని చెప్పారు. We've reduced the slabs. There shall be only 2 slabs and we are addressing also the issues of compensation cess. But then these reforms have been carried out with a focus on the common man. Every tax levied on common man's daily use items have gone through a rigorous looking into, and in most cases the rates have come down drastically. Labor intensive industries have been given a good support. Farmers and agriculture as a whole will also benefit by the decisions we have taken today. Health related also will benefit. So the key drivers of economy have been given a prominence. స్లాబుల మార్పుల వల్ల 48,000 కోట్ల రూపాయల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ తెలిపారు. దాదాపుగా వ్యక్తిగత వస్తువులన్నింటికీ పన్ను తగ్గించడం ద్వారా దేశీయ వినిమయాన్ని పెంచి అమెరికా సుంకాల భారం నుంచి కొంత ఉపశమనం పొందాలని ప్రభుత్వం భావిస్తోంది. దేశీయ వాణిజ్యాన్ని పరుగు పెట్టించేందుకు, వినియోగాన్ని గణనీయంగా ప్రోత్సహించే దిశగా నిర్ణయాలు తీసుకున్న జీఎస్టీ మండలి పండుగ సీజన్ను మరింత ఉత్సాహభరితంగా మార్చింది. వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీ రద్దు చేయడం కోట్ల మందికి బీమాను చేరువ చేసేందుకు ఉపయోగపడనుంది. జీఎస్టీ సంస్కరణలతో దేశంలో కొన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయి. కిరాణా సామాగ్రి నుంచి సిమెంట్, చిన్న కార్లతో పాటు అనేక రకాల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. పాదరక్షలు, వస్త్రాలు, పాల ఉత్పత్తులు వంటి అనేక వస్తువుల ధరలు దిగిరానున్నాయి. అదే సమయంలో పొగాకు, సాఫ్ట్ డ్రింక్స్, హై ఎండ్ వాహనాలపై రేట్లను పెంచడంతో పొగాకు, విలాసవంతమైన ఉత్పత్తులపై ధరలు పెరగనున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల కొన్ని వస్తువులు చౌకగా, మరికొన్ని వస్తువులు ఖరీదుగా మారనున్నాయి. నిత్యావసర వస్తువులు, ఔషధాలు, చిన్న కార్ల ధరలు తగ్గనుండగా లగ్జరీ ఉత్పత్తులు, కార్బోనేటెడ్ డ్రింక్స్ ధరలు పెరగనున్నాయి. యూహెచ్టీ పాల ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. పనీర్, పరాఠా, పిజ్జా బ్రెడ్, ఖాక్రా, రొట్టెల ధరలు దిగిరానున్నాయి. వెన్న, నెయ్యి, చీజ్, జామ్లు, సాస్లు, పాస్తా, నమ్కీన్లు, మిఠాయిలు, బాదాం,
పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం, సిట్రస్ పండ్లపై పన్ను 5% తగ్గడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. కార్న్ఫ్లేక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కోకో ఉత్పత్తులపై జీఎస్టీ 5% తగ్గడంతో అవి చౌక ధరలకు లభించనున్నాయి. కూరగాయ నూనెలు, జంతు కొవ్వులు, మాంసం, చేప ఉత్పత్తులు తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి. ప్రాణాధార ఔషధాలపై పన్నును పూర్తిగా తొలగించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ కిట్లు, బ్యాండేజీలు, థర్మామీటర్లు, ఆక్సిజన్ పై జీఎస్టీని 5% తగ్గించడంతో ఆయా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. హెయిర్ ఆయిల్, షాంపూలు, టూత్ పేస్ట్, సబ్బులు, షేవింగ్ ఉత్పత్తులు, టాల్కమ్ పౌడర్, టూత్ బ్రష్లు, కొవ్వొత్తులు, సేఫ్టీ మ్యాచ్లు, స్టేషనరీ వస్తువులు, బొమ్మలు, క్రీడా సామాగ్రి, వెదురు ఫర్నిచర్ పై పన్నును తగ్గించడంతో ఆయా వస్తువులు చౌకగా లభించనున్నాయి. టీవీలు, ఎయిర్ కండిషనర్లు, 350cc కంటే తక్కువ సామర్థ్యం గల బైక్లపై జీఎస్టీని 18% తగ్గించడంతో ఆయా ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఫుట్వేర్, టెక్స్టైల్స్ పై జీఎస్టీ 12 నుంచి 5% తగ్గడంతో చెప్పులు, షూతో పాటు వస్త్రాల ధరలు తగ్గనున్నాయి. పొగాకు, విలాసవంతమైన వస్తువులపై పన్నును 28% నుంచి 40% పెంచడంతో పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. పాన్ మసాలా, గుట్కా, సిగరెట్ల వంటి వాటి ధరలు పెరగనున్నాయి. కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, కెఫిన్ డ్రింక్స్, బ్రిడ్జి డ్రింక్స్ పై కూడా 40% జీఎస్టీ పెరగడంతో ఆయా వస్తువుల ధరలకు రెక్కలు రానున్నాయి. 1200cc లేదా 1500cc పైన ఉన్న ఎస్యూవీలు, పెద్ద కార్లు, 350cc పైన మోటార్ సైకిళ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ప్రైవేట్ ఎయిర్ క్రాఫ్ట్లు, రివాల్వర్లు, పిస్తోళ్లపై జీఎస్టీ 40% పెరగడంతో ఆయా ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. బొగ్గు, లిగ్నైట్, పీట్ పై జీఎస్టీని 5% నుంచి 18% పెంచడంతో వాటి ధరలకు రెక్కలు రానున్నాయి. జీఎస్టీ సంస్కరణలపై పారిశ్రామిక దిగ్గజాల్లో కూడా హర్షం వ్యక్తమవుతోంది. జీఎస్టీ స్లాబ్లను 4 నుంచి 2కు తగ్గించడంపై దీపావళి కానుక అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ప్రతి భారతీయుడికి ఇది అతిపెద్ద దీపావళి కానుక అని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా అన్నారు. కిరాణం, విద్య, వైద్యం ఖర్చులు తగ్గడంతో పాటు రైతులకు మేలు కలుగుతుందన్నారు. తర్వాతి తరం జీఎస్టీ = సులభతర జీవనం, ఆర్థిక వ్యవస్థ బలోపేతమంటూ ఎక్స్లో పోస్టు పెట్టారు. వినియోగం, పెట్టుబడుల వృద్ధికి సంస్కరణలే సరైన మార్గాలని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ విస్తరించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారత్ స్వరం బలంగా వినిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద మాటలను ఆయన గుర్తు చేశారు. గమ్యం చేరే వరకు విశ్రమించొద్దంటూ మరిన్ని సంస్కరణలు అవసరమని ఎక్స్ పోస్టులో ఆనంద్ మహీంద్రా కోరారు. జీఎస్టీ సంస్కరణలో భాగంగా స్లాబ్ల రేట్లను 4 నుంచి 2కు తగ్గించడాన్ని కాంగ్రెస్ 1.5 జీఎస్టీగా అభివర్ణించింది. నిజమైన 2.0 జీఎస్టీ కోసం ఎదురుచూపులు కొనసాగుతాయని పేర్కొంది. స్లాబ్ల తగ్గింపు వల్ల రాష్ట్రాలు కోల్పోయే ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని బేస్గా తీసుకుని 5 ఏళ్ల పాటు పరిహారం చెల్లించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. జీఎస్టీని సరళీకరించాలని 10 ఏళ్లుగా తాము డిమాండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. మోదీ సర్కార్ 1 నేషన్ 1 ట్యాక్స్ను 1 నేషన్ 9 ట్యాక్స్గా మార్చిందని మండిపడ్డారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ప్రధాని మోదీ జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన చెప్పారు. ఇప్పుడు అదే బీజేపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూలు చేస్తోందని ఖర్గే ఆరోపించారు. సామాన్యుల నుంచి అధిక పన్నులు వసూలు చేస్తూ దాన్ని గొప్ప పనిగా చెప్పుకుంటోందన్నారు. వ్యవసాయ రంగానికి చెందిన 36 వస్తువులపై పన్ను విధించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఖర్గే దుయ్యబట్టారు. జార్ఖండ్ పాలము జిల్లాలో మావోయిస్టులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 2 భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. మరొకరు గాయపడ్డారు. మనాటు పోలీస్ స్టేషన్ పరిధిలోని కెదాల్ గ్రామ సమీపంలో అర్ధరాత్రి భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపడుతుండగా నక్సల్స్ తారసపడ్డారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై కాల్పులు జరపగా అందులో 3 జవాన్లు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే 2 మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. చనిపోయిన వారు శాంతన మెహతా, సునీల్ రాయ్గా గుర్తించారు. ప్రస్తుతం మరొకరు చికిత్స పొందుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు మావోయిస్టుల జాడ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అక్రమ బెట్టింగ్ యాప్స్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ సమన్లు జారీ చేసింది. 1x బెట్ అనే చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్నకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ధావన్కు సమన్లు పంపింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ధావన్ వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేస్తుందని అధికారిక వర్గాలు తెలిపాయి. 1x బెట్ యాప్తో ధావన్కు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
విచారణ ద్వారా ఈ యాప్తో ధావన్కు ఉన్న సంబంధాలను తెలుసుకోవాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ల అక్రమాల కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ పలు రాష్ట్రాల్లో ఇప్పటికే సోదాలు నిర్వహించింది, పలువురిని ప్రశ్నించింది. మనీ లాండరింగ్తో ముడిపడిన ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ప్రచారం కేసులో గత నెలలో మాజీ క్రికెటర్ సురేష్ రైనాను ఈడీ ప్రశ్నించింది. భారత్ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తప్పుపట్టారు. భాగస్వామ్య దేశాల మధ్య సరైన భాష ఉపయోగించాలని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించి అన్నారు. 4 రోజుల చైనా పర్యటన ముగిసిన అనంతరం పుతిన్ మీడియాతో మాట్లాడారు. అమెరికాతో పాటు భారత్ చైనాలపై సుంకాల అంశాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. భారత్ చైనాలో తమ రాజకీయ యంత్రాంగం చట్టాలతో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థలను చెప్పారు. వారిని శిక్షిస్తామని ఎవరైనా అంటే ఆ దేశాల నాయకత్వం ఎలా చేయగలదో ఆలోచించాలన్నారు. చరిత్రలో కష్టకాలం ఎదుర్కొన్న వాటిలో పెద్ద దేశాలు కూడా ఉన్నాయని పుతిన్ అన్నారు. వారిలో ఒకరు తమ బలహీనతను ప్రదర్శిస్తే వారి రాజకీయ జీవితం ముగిసినట్లేనని అర్థం చేసుకోవాలని పుతిన్ అన్నారు. చైనా అధినేత జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఒకే వేదికపై కనిపించడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలవరపాటుకు గురిచేసింది. అవసరమైతే చైనా, రష్యాను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని పెంటగాన్ను ఆయన ఆదేశించారు. అమెరికా సేనల్లో భారీ స్థాయిలో మార్పులు చేయాలని సూచించారు. ఈ మేరకు ట్రంప్ నుంచి తమకు ఆదేశాలు వచ్చినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన వారిని పూలమాలలు వేసి సత్కరించి వీడ్కోలు పలకడం సాధారణమే. కానీ పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తిలో విద్యార్థులు ఉపాధ్యాయునికి వినూత్న రీతిలో వీడ్కోలు పలికారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువును ఊరేగించి విద్యార్థులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. కనగర్తి ప్రభుత్వ పాఠశాలలో పదవీ విరమణ పొందిన రజక్ మియా అనే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి ఎడ్లబండిపై ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులే ఆ బండిని తాడు సాయంతో లాగుతూ ఊరంతా ఊరేగించారు. రజాక్ సార్ జైహో అంటూ నినాదాలు చేసి హోరెత్తించారు. విద్యార్థులు చేసిన ఈ వినూత్న సన్మానం గ్రామంలో అందరినీ ఆకట్టుకున్నాయి.